వాళ్ళు వచ్చి అక్కడ దేవుడిని వెతుకుతారు. అక్కడ భూకంపము అద్భుత రాయి తొలగించినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యేసు ప్రభువును చూసి వారు చూడడం మాత్రం కాదు, వెళ్ళి ప్రకటించారు. మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడమన్నా కూడా సీట్లలో కూర్చొని పాటలు పాడడం లేదు. అంతేకాకుండా యోహాను సువార్తలో ఇంతకుముందు చదువుకున్నాం మనం, అక్కడ కూడా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ అండి? జీవము. ఆ జీవం లేకపోతే మనం ఇక్కడ కూర్చొని, జీవం గల నిరీక్షణ లేకపోతే మనం ఇక్కడ కూర్చొని కూడా వేస్ట్. అంతేకాకుండా మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది అంటే చనిపోలేంది, అంటే ఏమంటారు? అక్షయమైందంటే చావులేంది, అక్షయమైందంటే చావులేంది. అంతేకాకుండా నిర్మలమైన మనసు అంటే మంచి మనసు. అంతేకాకుండా వాడబారని స్వాస్థ్యాన్ని, ఏ శాస్త్రాన్ని? వాడబారని స్వాస్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి ఈ పునరుత్థాన దినాన మనం ఇక్కడ ఆరాధిస్తున్నామంటే ఆయన చేసినటువంటి ఆ పునరుత్థాన బలము, ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క శాంతిని యేసు ప్రభు ఏమన్నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. సమాధానాన్ని. కూడిన మనమందరం కూడా ఇక్కడ దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్నాము. యేసు లేచెను, అవును నిజముగా లేచెను. ఇది ప్రకటించాలి, మనం లోకంలో ప్రకటించాలి, మన మిగతా వాళ్ళకు తెలియజేయాలి. మనం యేసు లేచాడన్నటువంటి ఆ యొక్క పునరుత్థాన జీవాన్ని, ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందడానికి, ఆ నిర్మలమైనటువంటి వాడబారని స్వాస్థ్యాన్ని పొందడానికి మనం అందరం ఇక్కడ కూర్చున్నాము. ఈ సంఘానికి అది అనుగ్రహింపబడును గాక. సంఘము వాడబారని కిరీటంతో, వాడబారని మహిమలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ నిరీక్షణతో ఆయనను ఎదుర్కొందాం. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మా కుటుంబం నుండి, అదేవిధంగా మా కన్స్ట్రక్షన్ నుండి, అదేవిధంగా మా అడ్వైజర్స్ నుండి మీ అందరికి కూడా పునరుత్థాన శుభాలు తెలియజేస్తూ, యేసు లేచాను అన్నప్పుడు నాకన్నా ఎక్కువగా మీరు చెప్పాలి, అవును నిజంగా లేచాను. నా చెప్పడం కన్నా ఇంకా మీరు చెప్పడము గంభీరంగా ఉండాలి. ఎట్లా చెప్తారో నేను చూస్తాను. యేసు లేచాను, లేదు యేసు లేచాను, ఇంకా గట్టిగా చెప్పు, యేసు లేచాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం ఇచ్చిన గారికి వందనాలు తెలియజేస్తూ నా శుభాలు ముగిస్తున్నాను.